గురించి ఇంకో సరదా విషయం చెప్పి నేను సెలవు తీసుకుంటా. అది చెప్పడానికి అవకాశం నాకు ప్రవచనాల్లో రాదు, ఇక్కడే వస్తుంది. బలపం పట్టి భామ ఒళ్ళో ఆ ఈ నేర్చుకుంటా. ఎంత సరదా అయిన పాట అండి, ప్రవచనంలో చెబుతూ ఊరుకోరు, అందుకని ఇక్కడ చెప్పిస్తున్నాను సరదాగా. అందులో ఆయన చేసిన ఒక గొప్ప ప్రయోగం నాకు బుర్ర తిరిగేలా చేసిందండి. మధ్యాహ్నం చూసి ఏం కవిరా అనుకున్నాను. అమ్మహ అంటా అమ్మాడు అని కమ్మహ ఉండేది ఎప్పుడు అన్నాడు ఆయన. అమ్మహ తర్వాత కమ్మహ ఏం పడిందని చూశాను నేను పుస్తకంలో. కమ్మహ అని మీరు మామూలుగా మాట రాస్తే కకారం రాసి మకారద్వయ అకారాలు రాసి మా కింద మావత్తు రాసి హా అని రాయాలి కమ్మహ, లేదా అర్థం కాదు కదా. ఎందుకంటే మనం సుఖంగా అనడానికి కొంతమంది సుహంగా అంటారు, కమ్మగా అనడానికి కమ్మహ అంటారు, ఆ పలుకుబడే. కానీ ఆయన అలా రాస్తే ఇది పాట కాదు. అహా అన్నారు కాబట్టి అక్షరాల్లో కమ్ అహా అంటే అహా వరకు అచ్చులన్నీ అయిపోయాక కాగుణంతం నేర్పుతారు. కాగుణంతంలో చివరొచ్చే మాటలు ఏమిటంటే కమ్ కహ అని వస్తాయి. పూర్ణానుస్వరంతో కమ్, విసర్గలతో కహ వస్తుంది ఖచ్చితంగా. అందుకని కమ్ అహా అని రాసి కమ్మహ అనే పదం ధ్వనించేలా చేసిన ఏకైక కవి సిరివెన్నెల. ఏకైక కవి సిరివెన్నెల. ఒక్క మాట చెప్పి అర నిమిషంలో సెలవు తీసుకుంటా. చాలా ఉత్తేజం కలిగిస్తుంది. ఒక ప్రవచనకర్త ఆధ్యాత్మిక సందేశంతో ముగించాలి. బలపం పట్టుకుని భామ ఒళ్ళో ముగిస్తే బాగుండదు. మళ్ళీ రేపు మీడియాలో రాస్తారు ఈయన ఇది కూడా మొదలెట్టాడు. జై జై గణేశ జై జై గణేశ అని కూలీ నెంబర్ 1 సినిమాలో రాశారు ఆయన పాట 91 ప్రాంతాల్లో. అందులో గణేశుడికి వాహనం ఎలక అయితే చిట్టెలుకవు కదా, ఇంత భారం ఎలా భరిస్తుంది